ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్ అండి. ఈ వీడియోలో నిక్కర్ క్లాత్ అలాగే స్కర్ట్ క్లాత్ ఏదైనా తక్కువ వచ్చినప్పుడు కాలర్కి ఇలా ఆపోజిట్ కలర్ పెట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దామండి. ఫస్ట్ అయితే షర్ట్కి హ్యాండ్స్ సైడ్ జాయింట్స్ అంతా చేసుకున్న తర్వాత కాలర్ అనేది జాయింట్ చేసుకుందాము. హ్యాండ్స్కి ఇలా ఆపోజిట్ కలర్లో పెట్టాం కదండి, మనము నెక్ కూడా అలా ఆపోజిట్ కలర్లో కాలర్ స్టిచ్ చేసుకుంటే చూడడానికి అందంగా ఉంటుంది. కానీ నాకు స్కర్ట్ క్లాత్లో ఈ ఒక్క రవే మిగిలిందండి, అందుకని నేను షర్ట్ బిట్ తీసుకొని ఇలా కాలర్ అనేది కట్ చేసుకున్నాను. కాలర్ కోసం మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నానో చూడండి. బ్యాక్ వైపు ఇలా షోల్డర్స్ సమానంగా పట్టుకొని ఒక టక్స్ అనేది ఇచ్చుకొని అక్కడ నుంచి కాలర్ కోసం మెజర్మెంట్ అనేది తీసుకోవాలండి. నాకు కాలర్ చుట్టుకొలత వచ్చి 7.5 వచ్చింది. 1/2 ఇంచ్ ఖర్చులతో కలిపి 8 ఇంచెస్కి అయితే కాలర్ తీసుకున్నాను. షర్ట్ క్లాత్ని ఇలా డబల్గా ఫోల్డింగ్ అనేది చేసుకొని 8 ఇంచెస్కి పొడవు అలాగే వెడల్పు వచ్చి 3.2 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు దీనికి షేప్ అనేది ఈ విధంగా తీసుకొని పై వైపున కొంచెం క్రాస్గా మిడిల్లో ఇలా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న కాలర్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. కట్ చేసుకున్న కాలర్ క్లాత్ని ఒక 1/2 ఇంచ్ ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలండి కింది వైపు. ఈ కాలర్కి క్యాన్వాస్ యూజ్ చేయడం లేదు కాబట్టి మందంగా ఉండడానికి షర్ట్ క్లాత్ కూడా ఒక క్లాత్ అనేది తీసుకున్నాను. ఫస్ట్ షర్ట్ క్లాత్ పెట్టి దానిపైన స్కర్ట్ క్లాత్ అనేది పెడుతున్నానండి. ఈ స్కర్ట్ క్లాత్ పైన మనం ఆల్రెడీ కట్ చేసి 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకున్న కాలర్ని పెట్టి కింది వైపు ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా వదిలేయాలండి ఖర్చు కోసం. ఇలా 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా వదిలేసి చుట్టూ ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో కుట్టుకుంటూ రావాలి. మనం కాలర్ ఏ షేప్లో కట్ చేసుకున్నామో అదే షేప్లో స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఆ కార్నర్స్ తిరిగే దగ్గర ఇలా సూదిని కిందికి దింపి స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలా చుట్టూ వేసుకుంటూ వచ్చిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కింది వైపు కూడా మనం ఖర్చు కోసం 1/2 ఇంచ్ అనేది వదిలి మిగతా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. కరెక్ట్గా కాలర్ కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేలాగా వదిలి కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ షేప్కి తగినట్టు చిన్న చిన్న కట్స్ అనేటివి ఇచ్చుకోవాలి. కట్స్ ఇచ్చుకునేటప్పుడు మనం స్టిచ్ చేసుకున్న స్టిచ్చెస్ అనేటివి కట్ అవ్వకుండా కట్ చేసుకొని ఇలా రివర్స్ చేసుకోవాలండి. ఇలా నీట్గా రివర్స్ చేసుకొని ఆ కార్నర్స్ ఇలా సూది సహాయంతో షార్ప్గా వచ్చేలాగా రివర్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం రివర్స్ చేసుకున్న తర్వాత కాలర్కి పై స్టిచ్ అనేది వేసుకునేటప్పుడు స్టార్టింగ్ దగ్గర నుంచి కాలర్ పైన ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేసి చుట్టూ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలా ఎందుకు వదిలాననేది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చూపిస్తానండి. ఇలా కాలర్ చుట్టూ కూడా పైకుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇలా చుట్టూ పైకుట్టు అనేది వేసుకున్న తర్వాత మనము ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. మన షర్ట్కి రైట్ సైడ్ కాకుండా రాంగ్ సైడ్ అనేది పై వైపుకి వచ్చేలాగా పెట్టి మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న కాలర్ని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ అనేది చేసి మిడిల్లో ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనము షర్ట్కి బ్యాక్ వైపు టక్స్ ఇచ్చుకున్నాం కదా, ఆ టక్స్ అలాగే మన కాలర్ టక్స్ అనేది సమానంగా పెట్టి కాలర్ని ఇలా ఓపెన్ చేసి ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో కాలర్ని షర్ట్కి జాయింట్ చేసుకోవాలండి. ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు కాలర్ని కానీ షర్ట్ని కానీ సాగదీయకుండా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. చూడండి, ఇలా కరెక్ట్గా స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత కాలర్కి పై వైపున కుట్టు అనేది 1/2 ఇంచ్ లోపలికి ఎందుకు వేసానో ఇప్పుడు చూపిస్తాను చూడండి. మనం ఖర్చు లోపలికి పెట్టి ఫోల్డింగ్ చేసేటప్పుడు అక్కడ స్టిచ్ అనేది ఉంటే మనకి ఫోల్డింగ్ చేయడానికి కష్టంగా ఉంటుందండి. అందుకని ఒక 1/2 ఇంచ్ పై నుంచి కాలర్కి పై కుట్టు అనేది వేసుకున్నాను. ఇలా వేసుకుంటే మనకి ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుందండి. ఇప్పుడు ఇంకో వైపుకి కాలర్ని జాయింట్ చేసుకుందాము. మిడిల్ దగ్గర నుంచి ఇలా ఇంకొక వైపుకి కాలర్ అనేది జాయింట్ చేసుకుంటున్నానండి. షర్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. చాలామంది అయితే చూసారు ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇలా పూర్తిగా కాలర్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఖర్చుని లోపలికి మళ్ళించి మనము పై కుట్టు వేసుకునేటప్పుడు ఎక్కడైతే కుట్టు స్టాప్ చేసామో అక్కడ నుంచి కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఈ ఖర్చుని లోపలికి పెట్టి మనం ఆల్రెడీ కాలర్కి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసాం కాబట్టి మళ్ళీ మనము ఫోల్డింగ్ అనేది చేసే పని లేకుండా ఆ క్లాత్ని ఇలా ఖర్చు లోపలికి పెట్టి స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తే సరిపోతుందండి. ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే కాలర్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం మిడిల్లో కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే డబుల్ కాలర్ స్టిచ్ చేసుకున్న లుక్ అయితే వస్తుంది. మనం కాలరు ఫోల్డింగ్ చేసుకోవడానికి కూడా కరెక్ట్గా ఉంటుంది. చూడండి, కాలర్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే లోపల వైపుకి మనకి స్కర్ట్ క్లాత్ వస్తుంది, బయట వైపు షర్ట్ క్లాత్ అనేది వచ్చి చూడడానికి అందంగా ఉంటుందండి. ప్రైవేట్ స్కూల్స్లో నిక్కర్ క్లాత్ కానీ ఇలా స్కర్ట్ క్లాత్ కానీ కొంచెం పన్నా అనేది తక్కువగా వస్తుంది. అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. క్లాత్ తక్కువ వచ్చిన ఫీలింగ్ అయితే లేకుండా ఇలా డబల్ కలర్తో కాలర్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. మీలో ఎవరన్నా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.